సో ఇప్పుడు గర్ల్స్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళే ముందు ఇంకా అద్భుతాలు ఉన్నాయి చూడండి అంటున్నారు. ఎస్, బాగుందండి, ఈ వర్క్ చాలా బాగుంది. ఇది సింపుల్ మెటాలిక్ వాల్పేపర్ యూస్ చేసాము జస్ట్ ఈ ఏరియాని హైలైట్ చేయడానికి. మీ వెనకాల ఉన్నది చూడండి, ఈ వాల్ కూడా ఏంటంటే కంప్లీట్గా ప్యానల్డ్ వాల్పేపర్ అండి. ఇది కొత్తగా వస్తున్నాయి మార్కెట్లోకి, ఇండియాలోకి కొత్తగా వస్తుంది వాల్పేపర్ అనమాట. సో ఇవన్నీ ప్యానల్స్, ఇదంతా కూడా వాల్పేపరేనండి మొత్తం. సో ఆ వాల్పేపర్ తో ఈ ప్యానల్స్ కూడా వస్తాయి. దే కమ్ ఇన్ సెట్ అనమాట. సో ఇలా మనకు ఒక 3D ఎఫెక్ట్ కంప్లీట్గా. ఎప్పుడంటే వాల్పేపర్ మీకు 3D ప్రింట్లో వచ్చేది, బట్ ఇదైతే కంప్లీట్లీ 3D ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట మనకి. నైస్ వన్. యా, సో ఈ డోర్ని కూడా కంప్లీట్గా మన డిజైన్తో పాటు కెమఫ్లేజ్ చేసాం. సో దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్ ప్లీజ్. ఓ మై గాడ్, థీమ్ ఈస్ టూ గుడ్. సో గర్ల్స్ బెడ్రూమ్ పింక్ థీమ్ ఫర్ షూర్, పింక్ థీమ్ ఈజ్ మస్ట్ కదా. సో అందుకే చాలా సటిల్ పింక్ తీసుకున్నానండి. పింక్ కూడా సో ఇందాక మీకు చెప్పాను నేను, డోర్ బయట నుంచి బయట థీమ్ తీసుకున్నాము. ఇలా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బెడ్రూమ్ థీమ్ వస్తుంది అనమాట. సో బెడ్రూమ్తో కలిపేస్తాం అనమాట దీన్ని. సో ఇంటర్నల్ డోర్స్ మా దగ్గర చేయించుకున్నప్పుడు మీకు ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే మనకి బిల్డర్ ఇచ్చేటప్పుడు ఈ ఆప్షన్ ఉండదు మనకి. సో మేము చేస్తే ఏంటంటే ఇలా రెండు కలిపి చేస్తాం. బెడ్ చాలా బాగుంది. యా, అండ్ ఇక్కడ అది టీవీ యూనిట్. టీవీ యూనిట్. యా, ఓకే, చూపిస్తాం మీకు ప్లీజ్. సో ఇది టీవీ యూనిట్ అండి. సో టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత మీకు ఇక్కడికి వెళ్తే ఇది బాత్రూమ్ డోర్ అండి. అవునా, చెప్పేదాకా తెలియలేదండి. సో ఇది బాత్రూమ్ డోర్ అనమాట. సో యాక్చువల్గా బెడ్ ఎదురుగుండా డోర్ వచ్చింది, విచ్ ఐ రియలీ డెంట్ వాంట్ టు షో. సో అందుకని ఇలా దీన్ని కామోఫ్లేజ్ చేసాం అనమాట కంప్లీట్గా డోర్ని. అదొక చిన్న స్టడీ ఏరియా. సూపర్. వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ అండి. వెంటిలేషన్ చాలా చాలా ఎక్కువే ఉంది, ఎందుకంటే ఈ బ్లైండ్ ఓపెన్ చేస్తే మీరు అసలు యూ కెనాట్ టేక్ ఇట్. ఓకే. సో ఇక్కడ నుంచి ఈ వార్డ్రోబ్ అండి. మొత్తం సో మై పర్సనల్ ఫేవరెట్ ఈ ఇంట్లో ఈ వార్డ్రోబ్. ఎక్కువ ఇచ్చినట్టున్నారు కదా. స్టోరేజ్ చాలా బాగుందండి. స్టోరేజ్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు ఆ కలర్ కూడా ఇదంతా కూడా ల్యాంప్ ఫినిష్ కూడా పియూ ఫినిష్ మొత్తం. అవును. సో అందుకే డోర్స్ దీంట్లో ఏంటంటే పైన వాల్పేపర్ అండి. ఇదంతా మళ్ళీ వాల్పేపరే. ఇవి లోపల గ్లాస్ లోపల వేసింది. సో వాల్పేపర్ని ఏం చేసామంటే డోర్ లోపల శాండ్విచ్ చేసాం. అచ్చా, శాండ్విచ్ చేసి పైన గ్లాస్ పెట్టాం. మీకు లోపల నుంచి ఏం కనిపించదు. అవును, ఏం కనిపించట్లేదు లోపల నుంచి కూడా. లోపల నుంచి మీకు ఆ ఫినిషింగ్లో ఎటువంటి డిఫరెన్స్ కనిపించదు. మళ్ళీ ఇక్కడ వేరే డిజైన్ ఇచ్చారా? ఎస్, అది రతన్ ఫినిష్ ఆ కాన్సెప్ట్ కోసం తీసుకున్నాం అనమాట. అది కూడా వాల్పేపరే. నేను రతన్ షీట్ వేయలేదు, అది కూడా వాల్పేపరే. ఓకే, సూపర్. బెడ్ కూడా యూజువల్గా అమ్మాయిలు అందరం కూడా హడావుడిగానే తిరుగుతుంటాం కాబట్టి ఐ వెంట్ ఫర్ అ ఫోమ్ బెడ్ అండి. సో మీకు ఎక్కడ కూడా కాళ్ళు తగలకుండా మొత్తం అంతా ఫోమ్ ఫినిష్ ఇచ్చాం అనమాట. ఈ సైడ్ మొత్తం కూడా. సో లామినేట్ ఫినిష్ ఎక్కడా లేదు. సో యూ కెన్ హ్యాపీలీ యూజ్. మంచి విషయాలే ఉంటాయి. ఎలా అండి, ఎక్కడో ఒక దగ్గర డిసప్పాయింట్ చేయాలని చెయ్యరు మీరు. ఓకే, బెడ్ హెడ్ గురించి మనం మాట్లాడుతాం. బికాస్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ నైస్ నేచర్ ఫీల్ అండి. ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా మనం పింకిష్ షేడ్కి వెళ్తున్నప్పుడు ఎక్కడ పింక్ డామినేట్ చేయకుండానే ట్రై చేసాం ఈ రూమ్లో. అది మాత్రం ఏంటంటే వీ వెంట్ ఫర్ అ స్మాల్ సీనరీ. యాక్చువల్గా ఇదే వాల్పేపర్ని అక్కడ కూడా కంటిన్యూ చేశారు. జస్ట్ టు హైలైట్ ద బ్యాక్ పార్ట్. గర్ల్స్ అంటేనే నేచర్ అంటేనే గర్ల్స్. సో ఆబ్వియస్లీ సో నాకు అందులో పర్సనల్ ఫేవరెట్ చిన్ని బర్డ్స్ అండి. అవును, బర్డ్స్ మీకు ఇష్టం అనుకుంటా. అక్కడ కూడా చూసాను నేను, చాలా మంచిగా అనిపిస్తుంది. అవును, ఫ్రీడమ్ రైట్. దే సింబలైజ్ ఫ్రీడమ్. yes of course. సో నాకు చాలా ఇష్టం. సో కంప్లీట్లీ ఇక్కడ బోర్డ్స్ అనేవి ఆటోమేషన్ ఆప్షన్ ఎంచుకున్నాను. అవునండి. అంటే ఎందుకు అలాగా? ఇప్పుడు అదే నడుస్తుంది అనుకోండి, ఫర్ షూర్ అది నడవడం సంథింగ్. కానీ మేడం ఏంటంటే ఒక ఫంక్షనాలిటీ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇవి కూడా ఏంటంటే చాలా హెల్ప్ఫుల్. నాట్ ఎవ్రీ డే మనం అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళే గుర్తు వస్తుంది, నేను గీజర్ స్విచ్ కట్టలేదు,
లేకపోతే నేను ఏసీ ఆఫ్ చేసానా లేదా, నేను వస్తున్నప్పుడు కరెంట్ లేదు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏంటంటే మీరు ఆఫీస్లో కూర్చొని త్రూ మొబైల్ యాప్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. Oh my God. మీరు ఏది ఆన్ చేశారు, ఏది ఆఫ్ చేసుకున్నారు, మీరు అక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇంట్లో నైట్ అయ్యింది, యూఆర్ ఆల్రెడీ టైర్డ్, యూ కమ్ ఫ్రమ్ ఆఫీస్ రైట్, ఒక్కసారి గుడ్ నైట్ అలెక్సా అని చెప్తే దానికి ఒక ఫీడ్ ఇస్తే అదే మొత్తం అన్నీ ఆఫ్ చేసేసుకుంటుంది. సో దీస్ స్విచెస్ ఏంటంటే దే ఆర్ టచ్ ప్యానల్, ఫస్ట్ కంఫర్ట్. టిక్ టాక్ ఓల్డ్ స్విచెస్ పోతాయి కాబట్టి మనకి ఇంటీరియర్ మంచిగా బ్లెండ్ అవుతాయి. సెకండ్ పార్ట్ ఏంటంటే యూ కెన్ హ్యావ్ ఇట్ ఆన్ ద వాయిస్ కమాండ్ అండ్ యూ కెన్ గో ఫర్ ద మొబైల్ యాప్ డైరెక్ట్గా.